హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్స్. సో మనకు ఆల్రెడీ ఈ టైటిల్తో ఒక సినిమా వచ్చింది. దానికి ముందు వీళ్ళు ప్రేమ యాడ్ చేశారు, ప్రేమ కడలి. సో ఈ ప్రేమ కడలి తీరం చేరుకుందా లేదా, ఏం జరిగింది? సో తన జీవిత ప్రయాణాన్నే సినిమాగా తీశారు అని కూడా అంటున్నారు. సో డైరెక్టర్ నాని, అలాగే ఆయనే హీరో. అండ్ యామిని మనందరికీ తెలిసిన ప్రీ వెడ్డింగ్ షో సినిమా ద్వారా పరిచయం అయ్యి మంచి పేరు తెచ్చుకున్నది. టైటిల్ అండ్ సినిమాకి, స్టోరీకి ఎలాంటి లింక్ ఉంటుంది? ఖచ్చితంగా లింక్ ఉంటుందన్న. కడలి అంటే సముద్రం, సముద్రంలో ఒడిదుడుకులు వస్తుంటాయి కదా. అలాగే ఈ సినిమా తీసే ప్రయత్నంలో మా ఒడిదుడుకులనే సినిమాగా తీసాము. అందుకనే ఆ టైటిల్ పెట్టామన్న. ప్రేమ అని ఎందుకంటే లైఫ్లో ప్రతీది ఎమోషనే. అఫ్ కోర్స్ లైక్ ఫాదర్ ఎమోషన్, మదర్ ఎమోషన్, డాటర్ ఎమోషన్, ఏదైనా ఒక ఎమోషన్ కాబట్టి సో అందరి మీద ఒక లవ్ ఉంటుందన్న. అలాగే నేను ఒక సినిమా తీయాలని ఎప్పటి నుంచో ఒక లవ్ ఉన్నా. దాన్ని మనము సినిమా తీసే క్రమంలో ఎన్నో కష్టాలు పడ్డాం. అందుకనే ప్రేమ కడలిగా పెట్టామన్న. ఇది ట్రైలర్, టీజర్ కట్టి చూసినప్పుడు ప్రేమ తక్కువ, మీ సినిమా ప్రేమ ఎక్కువగా అనిపించింది. సినిమా కడలి అని పెట్టొచ్చు కదా. అంటే సినిమా కడలి అని అలా కూడా పెట్టచ్చు. బట్ సినిమా స్టార్టింగ్ ఎండింగ్ మాత్రమే ఉంటుంది, లైఫ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక సినిమా తీసే క్రమంలో సినిమానే ఉండదు కదన్న, లైఫ్ ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఉంటుంది, మదర్ ఉంటుంది, ఫాదర్ ఉంటుంది. అలాగే ఒక అబ్బాయికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేయాలి ఇంట్లో అని అమ్మ నాన్న చెప్తుంటారు. సో సడన్ గా ఒక రోజు మ్యారేజ్ అవుతుంది. సో ఈ లైఫ్ అంతా చూపించి తర్వాత ఎప్పుడో అనుకున్న డ్రీమ్స్ సాధించాడా లేదనేది సినిమా. సో మనకు ఈ సినిమా తీసే క్రమంలో ఎవరు హెల్ప్ చేశారు, ఎవరు సపోర్ట్ చేశారు, ఇలా ఉంటది కదా. సో అందుకని అలా పెట్టాము. బ్రో, అంటే డైరెక్షన్ మీరే చేయాలి అని థాట్ ఎవరికన్నా అప్రోచ్ అయ్యారా? కథ మీరే రాసుకున్నారా లేకపోతే? లేదు, కథ అంతా నేనే రాశాను. ప్రతిదీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రాశాను. కాకపోతే ఎవరన్నా అప్రోచ్ అయ్యేంత టైం లేదన్న. నేను యాక్చువల్లీ గల్ఫ్లో ఉంటాను. సో అక్కడ నాది జాబు. సో అందుకని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళను మీట్ అయ్యే వాళ్ళ కథ చెప్పేంత టైం కూడా లేదు. ఒకవేళ వచ్చినా కూడా రేపు రాయలుంటారా కలుద్దాం, ఇలా డిలే చేస్తారు కాబట్టి ఓకే ఫస్ట్ మనం ఒక వెబ్ సిరీస్ చేద్దాం, దాని తర్వాత మూవీ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేసాం. ఇది యాక్చువల్లీ వెబ్ సిరీస్గానే స్టార్ట్ చేసాం. బట్ ఫైనల్గా అవుట్పుట్ బాగా వచ్చింది, మంచిగా వచ్చింది. సో ఎందుకు థియేటర్కి వెళ్ళకూడదు అని అందరు చెప్పారు. యాక్చువల్లీ ప్రివ్యూ వేసాము అన్న. ఇక్కడ ప్రసాద్ ల్యాబ్లో ప్రివ్యూ వేసిన తర్వాత రిలేటివ్స్, టెక్నీషియన్లు ఇలా అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత చూసి చెప్పారు బాగుంది కదా, ఎందుకు మనం థియేటర్కి వెళ్ళకూడదు అని చెప్పారు. సో అందుకోసమే థియేటర్కి రావడం. అంటే ఇది ముందు వెబ్ సిరీస్ గానే అనుకున్నాం. ఎందుకంటే మనకు అంత బడ్జెట్. వెబ్ సిరీస్ ఎక్కడ రిలీజ్ చేద్దామని, వాట్ ఈస్ యువర్ పాయింట్? ఎవరికి చూపించేలా? అంటే ఇప్పుడు వెబ్ సిరీస్ చేసినా కూడా మనకి ఒక పర్ఫెక్ట్ ఛానల్ రిప్రజెంటేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి సో ఎలా అసలు ఓకే చూపిద్దాం ఎవరికైనా, ఓటీటీ వాళ్ళకి అట్లా తీసుకున్నారంటే ఓకే, లేదంటే యూట్యూబ్లో రిలీజ్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. అంటే ఫస్ట్ మనం ఒకటి చేయాలి కదా, అది ఎవరైనా చూడండి. ఇప్పుడు లాస్ట్కి వచ్చేలోపు యూట్యూబ్కే వస్తుంది కదా ఏ మూవీ అయినా. సో ఇప్పుడు అందరికి అవైలబుల్గా ఉండేది యూట్యూబే. మనకి యూట్యూబ్లో చూస్తే చాలు, మనం ఓకే ఈ అబ్బాయి చేయగలడు అని నమ్మితే చాలని స్టార్ట్ చేసామన్న. ఫైనల్గా ఎండ్ చేసాం. సినిమా బాగా వచ్చింది. ఎంత రన్ టైం? ఎంత సినిమాది రన్ టైం 2 hours 58 minutes ఉంటుంది. 3 hours 3 hours ఫుల్ 3 hours ఉంటుంది. ఓకే, అంటే నార్మల్గా పెద్ద హీరోలు, పెద్ద స్టార్లు చేస్తేనే 2 hours, అరే 3 గంటల అంత సినిమా ఏం చూస్తాం అనే స్టేజ్లో ఉన్నాం ఇప్పుడు ప్రెసెంట్. ఎందుకంటే యూట్యూబ్ వీడియోస్ కానీ ఏమన్నా కానీ కంప్లీట్ వీడియోస్ కూడా బాగా షార్ట్స్, రీల్స్లో పడిపోయాం. 30 seconds 1 minute చూస్తే చాలు అనే స్టేజ్కి వచ్చాం. అలాంటి దాంట్లో 3 hours ఫిలిం, దట్టు ఎమోషన్, కామెడీ పండించాలంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో ఎలా మేనేజ్ చేశారు మొత్తం అన్ని అన్న? ఇప్పుడు మనం 100 రూపాయలు టికెట్ పెట్టి చూస్తామన్నా. సపోజ్ ఇప్పుడు నేను చాలా సినిమాలకు వెళ్తుంటా, ఇంకొద్దిసేపు బాగుంటే బాగుండు, ఇంకొద్దిసేపు ఉంటే బాగుండు, ఇట్లా చాలా సినిమాలు అనుకుంటాం. కొన్ని సినిమాలు ఏంట్రా ఇంత లాగ్ ఉంది, వెళ్ళిపోదామా అని ఇలా కూడా ఉంటాయి. సో మనం పెట్టే 100 రూపాయలకి బాగుందంటే ఎంతసేపు అయినా చూస్తారన్న, బాగాలేకపోతే ఎంతసేపు ఉన్నా కూడా చూడరు. ఇది నమ్మేమన్నా. సినిమా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 10 minutesకి సినిమా బాగుంది కదా అట్లా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాయి. తర్వాత ఏంటి, ఏం చేస్తాడు ఈ అబ్బాయి అని ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది అన్న. సో 3 hours లాగే ఉండదు, ఎందుకంటే ఒక లైఫ్ ఉంటుంది అన్న. సో ఒక 10 years కష్టాన్ని మనం ఒక గంటన్నరలో చెప్పలేము. అందుకొంచెం మేబీ లెంత్ ఎక్కువైంది. సో ఒప్పుకున్న 10 years కష్టం మీ కథ అని ఖచ్చితంగా 100% మీదే. అంటే సినిమాలో చూపించినట్టుగానే కెమెరాలు పట్టుకొని ఇవి పట్టుకొని తిరిగి లొకేషన్స్ ఎదుర్కొని రియల్ లైఫ్ లో వాట్ ఈస్ యువర్ స్ట్రగుల్ ఈ సినిమా ఫుల్ఫిల్ చేయడానికి? సేమ్ సినిమాలో చూపించినట్టే ఉంటుంది అన్న. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు ఇది నా లైఫే కావచ్చు, నాలాంటి వాళ్ళు సినిమా కోసం కష్టపడే వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరి లైఫ్ అన్న.
ఒక సినిమానే కాదు, ఒక లైఫ్ లో గోల్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా, అందరి లైఫ్ ఇది. ఓకే. సో ఇండస్ట్రీకి వచ్చి 4 years 5 years తిరిగి అసిస్టెంట్ డైరెక్టర్ చేసి ఎన్నో కష్టాలు పడినా ఒక అవకాశం రాదన్న చాలా మందికి. మనకై మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఎన్ని కష్టాలు వస్తారు, ఎవరు సపోర్ట్ చేస్తారు అనేది సినిమా. ఓకే. యామిని గారు, మీ క్యారెక్టరైజేషన్ ఏంటి, ఎలా ఉంటుంది సినిమాలో? అంటే ప్రీ వెడ్డింగ్ షో చూసిన వాళ్ళకి యామిని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ బబ్లీనెస్ ఉండొచ్చు, లేదా అమాయకత్వం, ఇన్నోసెన్స్ ఏదన్నా కానీ. బట్ ఈ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? అంటే కంప్లీట్లీ ఆపోజిట్ ఉంటుందని చెప్తా. ఫుల్ అంటే ఒక మూవీ చేయాలి అనుకున్న ఒక అబ్బాయికి ఒక సపోర్టింగ్ వైఫ్ దొరికితే ఎలా ఉంటది అన్నది నా క్యారెక్టరైజేషన్. అసలు నేను ఎంతవరకు సపోర్ట్ చేయగలను, నేను సపోర్ట్ చేస్తానా లేదా అన్నదే మొత్తం స్టోరీ అన్నమాట. మొత్తానికి నా క్యారెక్టరైజేషన్ అయితే అంతే, లైక్ సపోర్టింగ్ వైఫ్ అంతే. అంటే డైరెక్షన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. మీరు అన్నట్టు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలి, ఎక్కడో ఒకరి దగ్గర మనం పని చేసి ఫ్రేమ్స్ పెట్టడం నేర్చుకోవాలి, కెమెరా లెన్స్ అంటారు, ఈ లెన్స్ వాడమంటారు. సో ఎలా ఫినిష్ చేశారు? ఏంటి మీ బ్యాక్ అండ్ సపోర్ట్ ఎవరు? బ్యాక్ అండ్ సపోర్ట్ మా వైఫ్ అన్న రాధా, తన పేరు రాధా. సో తన సపోర్టే. ఎందుకంటే సినిమా నేను తీస్తా అన్నప్పుడు అందరూ బంధువులు కానీ వీళ్ళంతా నీకెందుకు అవసరమా, మంచి జాబ్ ఉంది కదా, చేసుకోవచ్చు కదా, ఇలా చెప్పారన్న. సో తను మాత్రం చెయ్యి, నీకు నచ్చిన పనే చేయని సపోర్ట్ చేసిందన్న. దాని తర్వాత ఈ సినిమా కంప్లీట్ కావడానికి ముందు నా ఫ్రెండ్స్ అన్న, లలిత్, శశి, సుబ్బారెడ్డి అన్న, ఇలా నవమాను, రెహమాను, వీళ్ళంతా బాగా సపోర్ట్ చేశారన్న. సో వాళ్ళు లేకపోతే నేను గల్ఫ్లో ఉండి ఇక్కడ సినిమా కంప్లీట్ చేయడం అనేది చాలా కష్టం అన్న. ఏం చేస్తారు గల్ఫ్లో? నేను ఫార్మసిస్ట్ అన్న, అక్కడ గవర్నమెంట్ జాబ్. అంటే ఓకే, అంటే బీ ఫార్మసీ చేసి సినిమాలో డైలాగ్ ఓకే కనెక్ట్ అయింది. డన్ డన్. బీ ఫార్మా చేసి సినిమాలు ఎందుకు? ఇంట్లో కూడా ఇదే ప్రెషర్ ఉందా మరి? ఏమన్నా అనేవారు? ఉంటది కదన్న, ఖచ్చితంగా ఉంటది. ఏం చెప్పి ఇప్పుడు మరి సినిమా తీసావు డాడీకి మమ్మీకి? ఒకటే చెప్పాను అన్న, స్టార్ట్ చేసేటప్పుడు మనకెందుకు నాన్న ఇవన్నీ, చక్కగా జాబ్ చేసుకోవచ్చు కదా అని అన్నారన్న. మా మీరు సపోర్ట్ చేస్తే చేయండి, లేకపోతే నన్ను డిస్టర్బ్ చేయొద్దు. మీరు నన్ను డిస్టర్బ్ చేయడం వల్ల మీకే ప్రాబ్లం. సో నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయను, నన్ను మీరు డిస్టర్బ్ చేయొద్దు. సో నా పని నేను చేసుకుంటా, వీలైతే సపోర్ట్ చేయండి, నన్ను అయితే డిస్టర్బ్ చేయొద్దు. ఇది ఒక్క మాట చెప్పానన్న. బట్ ఈరోజు వాళ్ళే సినిమా చూడడానికి రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు అని. మరి ప్రివ్యూ డాడీ వాళ్ళకి చేయలేదా? అంటే నాన్న హెల్త్ బాగాలేదన్న, రాలేడు ఇక్కడికి. సో అందుకే అమ్మ కూడా రాలేదు. సో వాళ్ళ కోసం బద్వేల్లో షో, బద్వేల్ వెళ్ళి అందరం చూస్తామన్న టీం అంతా. ఓకే, సూపర్. సో యామిని గారు, మీ దగ్గరికి వచ్చేటప్పటికి మమ్మీ సపోర్ట్ ఉంది బాగా అంటున్నారు, డాడీకి సినిమాలు ఇష్టం అంటున్నారు, నాగార్జున వెంకటేష్ ఇష్టం అంటున్నారు. బట్ ఎందుకు సినిమాల మీద నెగిటివిటీ, అమ్మాయిలు సినిమాల్లోకి వెళ్ళకూడదన్నా ఏంటి, ఏం చెప్తూ ఆపుతూ వచ్చారు మిమ్మల్ని? మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది, డాడీ నుంచి ఎలా? అంటే బేసికల్లీ మన తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉన్నారు ఇండస్ట్రీలో చూసుకుంటే, చాలా తక్కువ మంది. బికాజ్ అందరూ మరి ఏమో రీజన్ మనకు తెలియదు, బట్ బయట వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంటారు. మరి డాడీకి మరి ఏమైనా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా మరి ఏమైందో నాకైతే ఎగ్జాక్ట్ గా తెలియదు. బట్ ఈ ఇండస్ట్రీకి నన్ను పంపించడానికి అయితే అస్సలు ఇష్టం లేదు, 100% ఇష్టం లేదు. బట్ నాకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చిందంటే, నేను లైక్ బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు నేను ఫ్రెషర్స్ డే పార్టీకి ఐ వాజ్ డూయింగ్ క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నా. సో అప్పుడు ఒక డైరెక్టర్ వచ్చారనమాట, ఇట్లా మాకు మీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, సో మాకు సీరియల్ స్టార్ట్ అవుతుంది, మేము పెట్టుకుంటాము అన్నారు. నేను అప్పుడు ఓకే, అయితే మూవీస్ లోకి కూడా వెళ్ళొచ్చు, సీరియల్స్ లోకి అట్లా అట్లా వెళ్ళిపోవచ్చు, లైఫ్ ఇలానే ఉంటది అని అనుకున్నాను నేను. కాకపోతే ఆ సీరియల్ స్టార్ట్ అవ్వలేదు. కాకపోతే నా మైండ్ లో అది ఉండిపోయింది, లైక్ ఇలా వెళ్ళాలి, ఎలాగైనా వెళ్ళాలి, ఎలా 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 అంటే నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ని తీసుకెళ్తుంటారు అనమాట. అది నాకు తెలియదు అసలు, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అంటే ఏమో తెలియదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఏం తెలియదు. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుకున్న పిల్లలకి ఏం తెలుస్తాయి అని, అప్పుడే 10th పాస్ అయ్యి వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఏం తెలియదు. 500 అనేసరికి అమ్మ 500 ఇస్తున్నారా, సరే ఓకే వెళ్ళిపోదాం చెప్పి వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోతే అప్పుడు నాకు తెలిసిందన్నమాట, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అంటే ఇక్కడ హీరోయిన్ మాట్లాడుతుంటారు, వెనకాల నడుస్తూ ఉంటారు అని నాకు అప్పుడు అర్థమైంది అనమాట. ఆ 500 నాకు ఇంకా రాలేదు కూడా, బై ద వే రాదు కూడా అది. అండ్ ఒక్క రోజే నెక్స్ట్ డే పిలిచారు కానీ నేను వెళ్ళలేదు. బికాస్ నాకు మైండ్ లో ఉండిపోయింది, అమ్మ ఇంత కష్టపడతారా, నేను హీల్స్ వేసుకొని వెళ్ళాను, సో నాకు ఫ్రేమ్ లో కనిపించాలని చెప్పారు. సో నాకు అది అంటే నేను ఇది కాదు, నేను ఇంకా ఏదో చేయగలను, నాలో ఉంది టాలెంట్ అని ఆలోచించి ఇంకప్పుడు నా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను. అలానే యూట్యూబ్ వాళ్ళు వచ్చారనమాట, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ తీస్తాము వస్తారా, అలా అలా చేసుకుంటూ సీరియల్స్ ఆఫర్స్ వచ్చాయి. అంటే ఫుల్ క్యారెక్టర్ కాదు, ఇట్లా ఒక 1 month ఉంటుంది, 2 months ఉంటుంది అని అన్నారు. నేను ఫస్ట్ లో ఏంటంటే నేను ఏం చూసుకోలేదు, నాకు ఏదన్నా పర్వాలేదు, బట్ నేను స్క్రీన్ మీద కనిపించాలని ఒక పిచ్చితో నేను ప్రతి సీరియల్ ఉందా వెళ్ళిపోతా, కాలేజ్ బంక్ కొట్టడం వెళ్ళిపోవడం, కాలేజ్ బంక్ కొట్టడం వెళ్ళిపోవడం, ఇదే నాకు తెలుసు, ఇంకేం తెలియదు నాకు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు
ఇంకా నెమ్మదిగా అప్పుడు మూవీస్ లోకి కూడా ఓకే మూవీస్ లో కూడా మనల్ని తీసుకుంటున్నారు అని ఆడిషన్స్ కి వెళ్ళడం. కొన్ని వందల ఆడిషన్స్ ఇచ్చాను నేనైతే, 1 2 కాదు, చాలా ఆడిషన్స్ ఇచ్చాను. అలానే మన ఈయనకు కూడా ఆడిషన్ ఇచ్చాను కదా నేను, ఇచ్చాను. డైరెక్ట్ తీసుకున్నారు ఆడిషన్ లేకుండా. ఎందుకు తీసుకున్నాం అంటే యాక్చువల్లీ వేరే అమ్మాయి ఉండేదన్న, అమ్మాయికి వచ్చింది, తనకు స్టోరీ అంతా చెప్పాను. ఈవెన్ ఒక 1 hour కూర్చోబెట్టి స్టోరీ ఇదే ఉంటుంది, మీకు మంచి క్యారెక్టర్ ఉంటుంది, వైఫ్ క్యారెక్టర్, సో డిపెండ్ అంతా దాని మీద డిపెండ్ ఉంటుంది అంటే ఓకే చేద్దాం అది ఇది అని చెప్పింది. నేను వెళ్ళగానే ఈరోజు పేమెంట్ క్లియర్ చేయండి అక్కడ పేమెంట్ అయిపోయేటప్పటికి మళ్ళీ ఇక్కడ కూడా ఆపుతారేమో అని. ఎందుకు వచ్చిందా పేమెంట్? నేను అడగలేదు, వేరే ఆమె ఎవరో. సో తనకు చెప్పిన తర్వాత యాక్చువల్లీ ఆ రోజు షూట్ ఏం జరగలేదు అన్న, బట్ అయినా పర్లేదు పేమెంట్ అయితే ఇవ్వాలి. మనం షూట్కి పిలిచిన తర్వాత ఖచ్చితంగా పేమెంట్ ఇవ్వాలి. అది ఎందుకంటే వాళ్ళు ఎన్నో పనులు వదులుకొని వస్తారు కాబట్టి పేమెంట్ ఇవ్వాలి. ఓకే ఐఎమ్ రెడీ. బట్ 1 hour మన స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మార్నింగ్ షూట్ గురించి చెప్పి నేను కిందికి రాగానే మా శశి కాల్ చేసి ఈరోజు పేమెంట్ క్లియర్ చేయండి. ఓకే 3 days 4 days తర్వాత వెళ్ళిపోయేటప్పుడు పేమెంట్ క్లియర్ అంటే ఊర్లోనే షూట్, ఇంట్లోనే కాబట్టి ఎక్కడికి వెళ్ళరు. ఇక్కడైతే వాళ్ళు రావడం వెళ్ళడం కాబట్టి మేబీ ఏదైనా జరగచ్చు. సో మా ఊరికి వచ్చినప్పుడు 4 days కంటిన్యూ షూట్, వెళ్ళిపోయేటప్పుడు పేమెంట్ క్లియర్ చేసుకుని వెళ్ళచ్చు. బట్ ఆ అమ్మాయి మరి ఏమనుకుందో ఏమో, పేమెంట్ క్లియర్ నాకు అనిపించింది, అరే మనం ఇంత చెప్పిన తర్వాత పేమెంట్ అని అడిగింది కదా, సో మనకు రేపు కంఫర్ట్ ఉంటుందో లేదా అని చెప్పి వద్దు అని 2 days గ్యాప్ తీసుకొని తను కాంటాక్ట్ అయింది. సో తను చూడగానే నాకు ఒక మంచి అపీరెన్స్ కనపడింది, ఫేస్లో స్మైల్ కానీ ఇట్లా ఈ అమ్మాయి అయితే బాగుంటుంది, మన క్యారెక్టర్కి వైఫ్ క్యారెక్టర్కి బాగా సూట్ అవుతుందని తను కాంటాక్ట్ అయితే ఓకే ఇంకా చేద్దామని. అంటే ఆల్రెడీ కొన్ని ఏదో బంగారం క్యారెక్టర్ కూడా చేసింది యూట్యూబ్లో కొన్ని, బంగారం వర్సెస్ బుల్లబ్బాయి, అది చూసిన తర్వాత యాక్టింగ్ కూడా బాగుంది. ఓకే ఇంకా నో ఆడిషన్ అని చెప్పి అలా ఆడిషన్ లేకుండా తీసేసుకున్నారు. అందుకే ఈ సినిమా పేమెంట్ 500 పోతే పోయింది. ఇది ఇచ్చారు. నేను యాక్చువల్లీ ఆ స్ట్రోక్ తర్వాత అందరినీ అట్లనే అడగాలి అని చాలా మంది అలానే అనుకుంటారు. మా మమ్మీతో సైతం అందరూ నువ్వు ఫస్ట్ పేమెంట్ అడిగి వెళ్ళు, ఇస్తారో ఎవరో తెలియదు కదా అంటే నేను ఏం తీసుకోను మమ్మీ, నాకు క్యారెక్టర్ ఇంపార్టెంట్. నేను చేస్తున్నానా లేదా, నాకు ఇస్తున్నారా లేదా, అది రిలీజ్ అవుతుందా లేదా, నేను అంతవరకే చూస్తాను. పేమెంట్ నాకు డబ్బులు మీరు ఉన్నారు, నేను చదువుకుంటున్నాను, నాకు స్కాలర్షిప్ వస్తుంది, ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు, డబ్బులు సమస్య కాదు, మనం లోపలికి వెళ్ళడం ఇంపార్టెంట్ అని నేను ఒక్కటి బలంగా ఫిక్స్ అయ్యాను. అప్పటి నుంచి నేను పేమెంట్ ఎంత అని అడుగుతాను, ఇంత అని చెప్తాను. నేను షూట్ అయ్యేదాకా నేను డిస్టర్బ్ చేయను. ఇప్పటికీ నాకు సీరియల్ పేమెంట్లు ఎగ్గొట్టిన చాలా ఉన్నాయి. నాకు లిస్ట్ రాసుకున్నాను నేను ఫోన్లో. వాళ్ళు ఫోన్లు ఎత్తారు, ఫోన్లు లిఫ్ట్ చేయరు, ఫోన్లు స్విచ్ ఆఫ్, హాస్పిటల్లో ఉన్నానంటారు, ఏమేమో చెప్తారు. ఇప్పటికొచ్చి నాకు పేమెంట్ ఇవ్వలేని వాళ్ళని నేను రాసుకుంటుంటా. అంటే నేను మర్చిపోతాను, డైరీ మెయింటైన్ చేసి ఈ రోజు ఈ షూట్కి వెళ్ళని ఇంత పేమెంట్ ఇవ్వాలి. బికాజ్ మనం తెచ్చిందే మనం, బికాజ్ మనకి ఇంట్లో సపోర్ట్ లేదు కాబట్టి వాటితోనే నేను ఇప్పుడు ఎక్కడికైనా ఆడిషన్కి వెళ్ళాను అనేది ఆ మనీతోనే నేను రొటేట్ చేసుకుంటాను. పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అది కూడా డాడీకి ఫీల్డ్ ఇష్టం లేనప్పుడు డాడీ దగ్గర రూపాయి తీసుకోకూడదు, నేను నా దాని మీద నేను ఉండాలి. సో నాకు వచ్చిన డబ్బులే కాబట్టి ప్రతిదీ రాసుకునేదాన్ని నేను. సో వీళ్ళు కూడా రాసుకున్నాను నేను, ఎంత పేమెంట్ ఇచ్చారో రిసీవ్డ్ అని చెప్పి రాసుకున్నాను. టిక్కుబడిపోయింది బ్రో లేదంటే తర్వాత. సరే మీకు సినిమాల మీద ప్యాషన్ ఇంట్లో తెలిసిన తర్వాత ఫాదర్ కి ఇప్పుడు అంటే సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఇంకా సపోర్ట్ ఇంకా దొరకలేదా కంప్లీట్ గా ఫాదర్? ఇంకా దొరకలేదు కంప్లీట్ గా, అసలు దొరకలేదు. చదువు కంప్లీట్ చేశారా? అవుతుంది, ఫైనల్ ఇయర్, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అందుకే డాడీ ఏం అనలేదు అనమాట. అంటే చదువుతూ చేస్తున్నా లేవు బై గాడ్స్ గ్రేస్ లేవు. బికాస్ నేను నైట్ అవుట్ స్టూడెంట్, నేను నైట్ చదువుకుంటే మార్నింగ్ ఎగ్జామ్ రాసేస్తాను. నేను వన్ డే బ్యాటింగ్. యాక్చువల్లీ చెప్పాలంటే స్క్రిప్ట్ కూడా చదవన్నా, జస్ట్ అలా చూస్తే ఇంకా చాలా సీన్స్ మేము లెంత్ ఎక్కువ ఉన్న సీన్స్ కూడా వితౌట్ స్క్రిప్ట్ వెళ్ళిపోయాము, కట్స్ లేకుండా ఒక్కటే షార్ట్ లో వెళ్ళిపోయాం. గుర్తుంటది అనమాట. ఓకే ఈ మోడ్యులేషన్ చేయాలి, ఇలా చేయాలి, ఆ గుర్తు ఆ మెమరీ పవర్ తోనే నేను ఇప్పటి వరకు బై గాడ్స్ గ్రేస్ బ్యాక్లాగ్ లేదు, రిజర్వ్. ఓకే స్క్రిప్ట్ ఇప్పుడు మనం స్క్రిప్ట్ ఎందుకు చదువుతాం అంటే మనం చూసుకుంటూ మిర్రర్ ముందు ఒకసారి మన ఎక్స్ప్రెషన్స్ కూడా చూసుకోవడానికి, ఎక్స్ప్రెషన్స్ కూడా డైరెక్ట్ వచ్చేస్తాయా? ఒక్కసారి చూస్తుంది ఓకే ఇది మేము ఓన్ గా వెళ్ళిపోయాం చాలా సీన్స్. ఏం ప్రిపరేషన్ ఏమీ లేదు. అంటే అప్పుడు కొంచెం చిన్న నిబ్బి, అప్పుడు ఇప్పుడు నేను మూవీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది కదా, ఇప్పుడు చేస్తే ఇంకా నా బెస్ట్ ఇవ్వగలనేమో ఆ మూవీకి అని అనిపిస్తుంది అనమాట. నేను నా స్క్రీన్ మీద నా అపిరెన్స్ చూసుకున్నప్పుడు అరే ఇలా ఇంకొంచెం బాగా చేస్తే బాగుంది కదా అక్కడ, కానీ అప్పటికి నేను బెస్ట్ ఇచ్చాను. అది కొంచెం ఏజ్ తో పాటు మెచ్యూరిటీతో పాటు మనం చాలా మూవీస్ చూస్తాము. అప్పటి నుంచి నేను నేర్చుకున్నాను అనమాట, లైక్ మిర్రర్ ముందు వెళ్ళి ప్రాక్టీస్ చేయడము, అదంతా ప్రీ వెడ్డింగ్ షోతోనే నాకు వచ్చింది. ప్రాక్టీస్ చేసుకోవడము, మూవీస్ శ్రీకాకుళం స్లాంగ్ కోసం ఆ వీడియోస్ చూడడము,
ఇంకా అది మొత్తం ఇంకా ఇప్పుడైతే కొంచెం మెచ్యూరిటీగా చేయగలనేమో అనిపించింది నాకు. మూవీ చూసిన వెంటనే ఫస్ట్ అదే అన్నాను నేను, ఇప్పుడైతే బాగా చేస్తాను నేను, ఇంకొకసారి చేద్దామా షూట్ అన్న. యాక్చువల్లీ అన్న మూవీ తను ప్రివ్యూ చేసినప్పుడు రాలేదన్న, ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రమోషన్స్ లో రాలేదు. వీళ్ళు మా ఫ్రెండ్స్ టీం ఉంటది కదా, వీళ్ళు యామిని బాగా చేసింది కదా, యామిని బాగా వచ్చింటే బాగుండేది ఇట్లా అని ఫీల్ అయ్యారు. బట్ మూవీ చూసిన ప్రతిసారి యామిని బాగా చేసింది కదన్న ఇలా చెప్పేవాళ్ళన్న. అంటే ఎక్స్ప్రెషన్స్ కానీ ఇక్కడ డల్ అయిన ప్రతిసారి యామిని బాగా ఇచ్చింది కదా ఇలా చెప్పేవాళ్ళు. సో నేను తన ప్రీ వెడ్డింగ్ చూసినప్పుడు ఆపోజిట్, ఈ క్యారెక్టర్ కి ఆ క్యారెక్టర్ కి క్వైట్ ఆపోజిట్ రెండు కూడా. అది ఇన్నోసెన్స్, ఇది వైలెన్స్. మరి అంత వైలెన్స్ ఏమి ఉండదు. కాదు, సపోర్టివ్ వైఫ్ అంటున్నారు, సపోర్టివ్ వైఫ్ వైలెన్స్ ఎందుకు చేస్తుంది? వస్తాయి, ఈయన చేస్తారు అలాగా, అందుకు. దానికి మీరు January 30th ఖచ్చితంగా మా థియేటర్ లోకి వచ్చి మూవీ చూడాలి. మీకు చేసిన, అంటే మీకు ఇన్ని ఆడిషన్స్ ఇచ్చానంటున్నారు కదా, మీరు చేసిన ఫస్ట్ ఆడిషన్ గుర్తుందా? కృష్ణానగర్. ఏందని నాకే కృష్ణానగరే కదా, కృష్ణానగర్. అదే అదే అక్కడే అక్కడ ఫస్ట్ ఆడిషన్. ఏమి ఇచ్చారు అక్కడ? ఆడిషన్ నన్ను అప్పుడు అడిగారు అనమాట. అడిగితే దోచేయి మూవీలోని నాగ చైతన్యది ఒక డైలాగ్ ఉంటది, ఐ మీన్ ఆ హీరోయిన్ ఒక డైలాగ్ ఉంటది. నేను ఫోన్ చేస్తే నువ్వు కట్ చేసే పొజిషన్ నుంచి, నువ్వు కట్ చేస్తే నేను కట్ చేసే పొజిషన్ కి వస్తే సమ్ డైలాగ్ ఉంటది అనమాట. అదే ఇచ్చేదాన్ని ఎక్కడికి వెళ్ళినా అదే, అందుకే సెలెక్ట్ అవ్వలేదు. ఒకటే డైలాగా? అదొకటే ప్రిపేర్ అయ్యాను. మోనోలాగ్ ఏమి? అంటే వాళ్ళు మీరు ఇది చెప్పారు కదా, ఓకే ఫైన్ అని కొంతమంది పంపించారు, కొంతమంది సెకండ్ టైం పిలిచి వాళ్ళు డైలాగ్ ఇచ్చేవారు. సో అట్లా ఇప్పుడు ఒక మూవీ చేసామంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్ వైపు నుంచి ఎంతో మంది రికమెండేషన్స్ ఉంటాయి. సో వాళ్ళని పెట్టుకోవడం అట్లా చాలా జరిగాయి అన్నమాట. ఇంకా అందుకే మనం బయటికి రాలేదు పెద్దగా. ఇప్పుడు వస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షోకి ఏమి ఇచ్చారు ఆడిషన్? ప్రీ వెడ్డింగ్ షోకి నేను ఫస్ట్ నాకు ఆడిషన్ ఇచ్చినప్పుడు డైరెక్టర్ సరే అన్నారు, మీ ఓన్ గా ఏం చెప్పదు, నేను సినారియో ఇస్తాను అలా చెయ్యండి అన్నారు. మూవీ సినారియో. ఒక సీన్ ఉంటది, అది మూవీలో లేదు యాక్చువల్లీ, కట్ చేశారు. అయితే నేను టీ పట్టుకొని వెళ్తుంటాను అనమాట, మా డాడీ పొలంలో పని చేస్తాడు, నేను టీ పట్టుకొని వెళ్తున్నాను. అక్కడ అబ్బాయి వస్తే నించుంటాడు అనమాట, బండి మీద నరేంద్ర గారు నించుంటారు. నించొని ఆయన మాట్లాడుతుంటాడు అనమాట, ఇట్లా పెళ్లి పనులు అన్ని అయిపోయాయి అని చెప్పి మాట్లాడుతుంటాడు. ఆ సీన్ చెప్పించారనమాట. ఇంకా డైరెక్టర్ ఎట్లయితే సౌందర్య క్యారెక్టర్ ఉండాలి అనుకున్నారు అలానే ఉంది అని ఇంకా చూసిన ఆ రోజే ఇంకా ఫిక్స్ అయిపోయారు. సరే మీరేం చెప్పారో చెప్పండి. ఆ డైలాగ్ ఏం చెప్పాను కూడా గుర్తు. ఇన్ని గుర్తుంటే చదువు గుర్తుంటది, ఎగ్జామ్ కి రాసేస్తారు. షార్ట్ మెమరీ. అది అక్కడ డైలాగ్ వాటర్ టీ పట్టుకెళ్తున్నప్పుడు ఆయన అడుగుతాడు అనమాట, ఇట్లా పెళ్లి పనులు అని మీ ఇంట్లో ఏమైనా అడిగారా అంటే, మా ఇంట్లో కూడా అడిగారు అని చెప్తాను. ఏమని చెప్పావు నువ్వు, నీకు నచ్చానా అని అడుగుతాను. సరే నచ్చారు అంటాను అనమాట. నచ్చారు అంటే అయితే పెళ్లి పనులు మొదలెట్టేయాలి, వేగా టైం అయిపోతుంది, పెళ్లి దగ్గరికి వచ్చేస్తుంది కదా అంటారు. ఆ సీన్ ఇక్కడే అది కట్ చేశారు, ఆ సీన్ లేదు, ఆ సీన్ చేయమన్నారు. ఆ సీన్ చేస్తారు. ఫోన్ చూసేది, ఫోన్ చూసి పొలంలో కూర్చొని ఫోన్ చూస్తాం కదా ఇద్దరం, చూసి మనం ఇట్లనే ప్రీ వెడ్డింగ్ చేసుకుంటాము అని చెప్తాను. ఆ సీన్, ఈ 2 సీన్స్ ఆడిషన్స్ చేశాను నేను. ఆ 2 సీన్స్ తో ఇక డైరెక్టర్ సార్ ఫిక్స్ అయిపోయి నా సైడ్ యాక్టివ్ నుంచి అంత కామ్ అయ్యి ఆ 2 సీన్స్ చేసి ఎలా ఒప్పించారు? డైరెక్టర్ సార్ కూడా అదే అన్నారు. ఆ సెట్ లో నన్ను సైలెంట్ గా ఉండడం కోసం నాకు లేని షాట్లు కూడా పెట్టాను, నేను సైలెంట్ గా ఉండాలని. తప్పులేదు, అంత గోల గోల అల్లరి అల్లరి సెట్ మొత్తం. ఇంకా రోహన్ గాడు ఆడు నేను కలిస్తే ఇంకా వేరే అసలు వాడి హైపర్నెస్ వాడు సరిపోతాడు ఇద్దరికి. అందుకే సెట్ లో మేము ఇద్దరు ఎవ్వరు లేకపోయినా తిరువీరు గారు ఆయన మాట్లాడిచ్చాను నేను. అలాంటి తిరువీరు అన్నా మీరు ఏం పడ్డారో మాకు ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, సో యా, ప్రేమ కడలి ఎప్పుడు రిలీజ్ ఏంటి, ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? బికాస్ ఏదో ఒక సినిమా ఏదో ఒక వారం ఏం లేవు అనుకున్నా ఖచ్చితంగా 3 నెలలు వస్తాయి. అందులో చిన్న సినిమాలు థియేటర్లు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎవరు సపోర్ట్ బ్యాక్ అండ్ ఎలా రిలీజ్ చేస్తున్నారు, ప్లాన్ ఏంటి అన్న? అంటే మనకు తెలిసిన వాళ్ళు ఓన్ రిలీజ్కి వెళ్తున్నాం అన్న. ఫస్ట్ ఒక 30 థియేటర్స్ రిలీజ్ చేసి ఓకే మనకు మంచిగా రెస్పాన్స్ వచ్చిందంటే ఇంకా మళ్ళీ పెంచుకుంటాం అన్న. ఓకే, సో ఓన్గానే వెళ్తున్నా. January 30 రిలీజ్ అన్న. ఓకే, అదే టైంలో ఎందుకు పెట్టుకున్నామంటే మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళాలి కువైట్. ఓకే, మళ్ళీ ప్రొడక్షన్ అదంతా ఎవరు ఫ్రెండ్ రిలేట్ తెలిసిన వాళ్ళ, లేదంటే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళని ఎలా ఒప్పించారు ఈ కథతోటి? ప్రొడక్షన్ కూడా మేమే చేసామన్న. మీరే దుబాయ్ లో సంపాదించిన పెట్టుబడి అంతా ఇక్కడ దుబాయ్. మరి కష్టపడాలి సినిమా కోసం కదా.
బ్రహ్మానందం అది ఉంటుంది కదా మొత్తం హీరో హీరోయిన్ యాక్చువల్లీ వేరే వాళ్ళకి అవకాశాలు ఇచ్చా, బట్ ఆ టైంలో నాకు అంత టైం లేదు. అదే వేరే నాకు వాళ్ళకి చెప్పించి చేపించే లోపు టైం అయిపోతుంది. సరే ఇప్పుడు మరి కువైట్ వెళ్ళిపోతే మళ్ళీ రిటర్న్ ఎప్పుడు? మళ్ళీ మళ్ళీ next ఎలా? వస్తాను ఒక 6 months మళ్ళీ వచ్చి ఒక 40 days 50 days తీసుకొని మళ్ళీ ఒక జూలైలో స్టార్ట్ చేస్తామన్న కొత్తది. ఈసారి ఏదైతే మేము ప్రాపర్ గా ఉంటాయి కదన్న ప్రొడక్షన్, టెక్నీషియన్స్. సో ఈసారి అవి చేయకుండా ఎవరో ఒకరు మనకు తెలిసిన ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా మేము మిమ్మల్ని నమ్ముతున్నామని ఎవరో ఒకరు ముందుకు వస్తారు. ఆ కాన్ఫిడెంట్ అయితే ఉంది. మాకు ఒకటి తెలిసింది, యామిని గారు, యామిని ఇస్ నాట్ ఓన్లీ స్పీకర్ అండ్ అన్ యాక్టర్. అంటే మాట్లాడుతుంటే స్పీకర్ అన్న, లౌడ్ స్పీకర్ అనలేక సింగర్ అని కూడా అంటే కదా. అమ్మో అదేం లేదు, స్పాటిఫై లేకపోతే అంత ఏడ్చారు మరి. ఇప్పుడు నేను పాటగా పాడమంటారా ఏంటి? అందుకే మరి స్పాటిఫై లేకపోతే ఏడ్చారా? అంటే స్పాటిఫై అయిపోయిందని ఏడ్చారు, కొత్తది తీసుకోవాల్సింది పోయి. ప్రీమియం యాడ్స్ వస్తాయి కదా మధ్యలో, అదే ఒక రీల్ చేసాను నేను. అక్కడ దొరికేస్తారు. అంత మ్యూజిక్ విన్న వాళ్ళు పాటలు కూడా పాడతారు. ప్రతి ఒక్కళ్ళు బాత్రూమ్ సింగర్ చక్క ఎవరు లేనప్పుడు మనకి మనం కూర్చొని హమ్ చేసుకుంటూ ఉంటాం. అమ్మ బాబా ఇప్పుడు పాట పాడమంటే పాడమంటే కాదు, పాడేమని అడిగేసాం ఆల్రెడీ. అయ్యయ్యో నేను పాట పాడితే ఇప్పుడు మీరు ఎంత మంచి తెలుగు, చక్కగా తెలుగు అమ్మాయి, తెలుగు ఆడియన్స్ ఎంత ప్రేమిస్తారు తెలుసా? పాట పాడితే ఒక 2 lines ఏదన్నా మీ చాయిస్. అమ్మో ఇప్పుడు పాటలా కరెక్ట్. ఇప్పుడే విన్నా స్పాటిఫైలో, ఒక్క నిమిషం. సరే బ్రో, ఈ లోపల ఎత్తుక్కొని మంది ఫ్రైడే పోస్టర్ కదా, సో ఫ్రైడే పోస్టర్ గురించి ఒకటి చెప్పనా. ఈ ఫ్రైడే కోసం ఎన్నో 5 years నుంచి నేను వెయిట్ చేస్తున్నా. January 30 ఫ్రైడేనే. ఆ ఫ్రైడే ప్రేమ కడలి ఫ్రైడే కావాలని కోరుకుంటున్నా. అవుతుంది కూడా, ఎందుకంటే 5 years నుంచి ప్రతి ఫ్రైడే ఏదో ఒక చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ రిలీజ్ అవుతుంది అన్న. ప్రతిరోజు ఆ ఫ్రైడే రోజు మార్నింగ్ ఓపెన్ చేయగానే రివ్యూస్ ఏదేదో చూస్తుంటాం. అరే మనం కూడా మన సినిమా రివ్యూ ఎప్పుడు వస్తుంది, మన సినిమాను ఎప్పుడు చూస్తారనే ప్రతిరోజు బాధపడేవాడిన, ప్రతి శుక్రవారం. బట్ ఒక 2 years తర్వాత మళ్ళీ ఇప్పుడు మన ఫ్రైడే వస్తుంది అన్న, ఇంకొక 1 week లో వెయిటింగ్. సో అందుకనే ఫ్రైడే పోస్టర్ కాబట్టి ఫ్రైడే గురించి చెప్పాను. సూపర్. సో మేము కూడా వెయిటింగ్ ఆ ఫ్రైడే మీదికి, ఈ ఫ్రైడే మీది అవ్వాలి అని. Jan 30 చూసుకున్నారా? సాంగ్ ఎత్తడం సేపా? కమాన్. ఇప్పుడు ఏ సాంగ్ పాడాను నేను? ఇప్పుడేగా చూసుకోలేదు. మెరుపులా నన్ను మీరు చేయండి, హమ్ చేస్తా. చెప్పేసింది ఆకాశమే అంతా మాయగా, అది నీ లిరిక్. అక్కడ చెప్పండి, లిరిక్ అంటే చెప్పండి కనీసం. అంతా మాయగా ఉందే. అయ్యయ్యో, ఏదో ఒకటి నాగార్జున గారి సినిమా, నాగార్జున మహేష్ పాటలు ఉంటాయి, బోల్డ్ పాటలు ఉన్నాయి, కానీ ఇప్పుడు సడన్ గా అడిగేసరికి నాకు గుర్తు రావట్లేదు. వినాయకుడు పాట పాడతా. సూపర్. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. సూపర్. ఓకే. సీరియస్లీ బాగుంది. సరే, మీ ఫేవరెట్ హీరో హీరోయిన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే ఎవరు? ఇన్స్పిరేషన్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు, షీస్ మై ఇన్స్పిరేషన్. అండ్ హీరోయిన్ లో నాకు ఇష్టమైన గారు సాయి పల్లవి. ఎక్స్పెక్ట్ చేశాను. హీరో మహేష్ బాబు. అండ్ నాగార్జున డాడీ కోసం ఎందుకు మీకు పర్సనల్ గా? అంటే నాకు పర్సనల్ గా కూడా చాలా ఇష్టం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలో చూస్తూ పెరిగింది నేను. బికాజ్ ఇంట్లో ఏమున్నా డాడీ నాగార్జున సినిమాలో పెడతారు. అది క్షణమా ఏమో సినిమా చాలా సార్లు చూసి 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 ఆ చైన్ పట్టుకొని ఇట్లా కొడతారు కదా చైన్ తో ఫైటింగ్. శివ ఆ సినిమా ఎన్ని సార్లు చూపించారో డాడీ, అసలు నాకు తెలియదు. ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను కాబట్టి మేబీ నాకు మూవీస్ లోకి రావాలని ఆయన చూస్తే అంటే నేను ఫీల్ అయిపోయాను అనమాట. కోపం వస్తే కోపం తెచ్చుకునేదాన్ని, నవ్వు వస్తే నవ్వు వచ్చేసేది, నేను ఫీల్ అయిపోయేదాన్ని. మేబీ అదే నాకు మూవీస్ లోకి వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ వచ్చిందేమో ఆయన. ఓకే. సో నాగార్జున గారి సినిమా చిన్నప్పుడు అంటే మీ నాగార్జున గారి నాన్నగారు థియేటర్ తీసుకెళ్ళి చూసిన, అంటే కష్టపడి టికెట్లు సంపాదించి, ఇప్పుడంటే బుక్ మై షో ఏదో నడిచిపోతుంది, అలా ఉన్న మెమరీ ఏదైనా ఉందా థియేటర్ లో? అసలు మా డాడీ థియేటర్స్ కి మాది మొత్తం చదువు ఫ్యామిలీ. సినిమాలు ఇప్పుడు నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్నా, లేకపోతే ఒక 90%, లేకపోతే క్లాస్ టెస్ట్ లో ఏమైనా బాగా వచ్చింది అంటే మాకు తెలిసిందల్లా బీచ్ కి తీసుకెళ్తారు, కూర్చోబెడతారు, మురి మిక్చర్ తింటాం. అది అయిపోయినాక మంచిగా ఒక రెస్టారెంట్ కి వెళ్ళి తినేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఇదే మూవీకి తీసుకెళ్ళడం. థియేటర్ లో చూసిన సినిమాలు అసలు ఏం లేవు. మా డాడీ అసలు థియేటర్స్ కి రారు. అంటే మేబీ మీరు థియేటర్ లో చూసిన, నేను అసలు కాలేజ్ బంక్ కొడితే షూట్ కోసమే కొడతాను. నా ఫ్రెండ్స్ నన్ను ఎక్కిరిస్తారు కూడా.
ఇక నీ ఏజ్ లో మంచిగా బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేసుకోక నీకు ఎందుకు ఇవన్నీ అని అడుగుతారు. ఇప్పుడు కానీ question నాకు అడగొచ్చు. ఇప్పుడు మీరు question అడగొచ్చు అన్న. కానీ నాకు అదే కదా, పిచ్చి అంటే- ఓన్లీ అంటే మూవీస్ కొని నా ఫ్రెండ్స్ చాలా మంది మాకు సిఎంఎస్ సెంటర్ దగ్గరే ఆంధ్ర యూనివర్సిటీకి బాయ్ ఫ్రెండ్స్ లేరా? వద్దు. నాకు ఓన్లీ మూవీనే నా బాయ్ ఫ్రెండ్, అన్ని మూవీసే అంతే. బికాజ్ అందులో మంచిగా నా హ్యాపీనెస్ అంతా అందులోనే ఉంది. సో ఓకే, ఇంకా మళ్ళీ సెపరేట్ గా బాయ్ అవసరమా అనిపిస్తుంది. సో బేసికల్లీ వద్దు, వద్దు. మమ్మీ డాడీ. సరే, Movies. ఇప్పటికీ సినిమాలు చూసినవి ఏం లేవు ఈ మధ్య కాలంలో కూడా? అంటే మీరు ఈ మధ్య కాలంలో కూడా డాడీని నేను ఒక్క సినిమా థియేటర్లో మేబీ ఉండొచ్చేమో, గుర్తు రావట్లేదు. బట్ ఎందుకంటే ప్రేమంట ఆ సినిమా గుర్తుంది. మేము అందరం కలిసి మొత్తం నా ఫ్యామిలీ చిన్నప్పుడు చూసాను ఆ సినిమా నేను. అప్పుడు నేను 4th క్లాస్ 5th క్లాస్ అనుకుంటా. ఫ్యామిలీ అందరం తీసుకెళ్లి మా పెద్దనాన్న మ్యారేజ్ డేకి వెళ్ళాం అనమాట. ఇప్పుడు బలవంతంగా డాడీని తీసుకెళ్లారు, లేకపోతే రారు డాడీ. బలవంతంగా తీసుకొని ఆ సినిమా ఒకటి గుర్తుంది. ఇంకా డాడీ recent వెళ్తారా సినిమాలకి? సింగిల్ నాగార్జున గారు, వెంకటేష్ గారు? డాడీకి అంత టైం ఉండదు, మొత్తం తిరుగుతూ ఇప్పటికెప్పుడు ఫోన్లు ఆ దీంట్లోనే ఉంటారు డాడీ. పాప మమ్మీకి వెళ్ళాలని ఉంటది, కానీ డాడీని వదిలేసి మమ్మీ వెళ్ళరు. పోనీ మాతో రండి, తమ్ముడు నేను వెళ్తాం. పోనీ మాతో రండి అంటే నేను మా తమ్ముడు ప్రతి సినిమా చూస్తాం. నేను ఇక హీరోయిన్ అయిపోయి నేను ఫీల్ అయిపోతుంటాను అనమాట. అక్కడ వాళ్ళు ఆడుతుంటే నేను ఇట్లా చేయాలా, ఇట్లా చేయాలా, దీనికన్నా ఇలా చేస్తే బాగుంటదేమో కదా, నాకు నేను ఫీల్ అయిపోతుంటాను అనమాట. ఓకే, సరే, ఇవన్నీ పక్కన పెడితే కనీసం యూట్యూబ్ లో వాటిలో గ్లిమ్స్లు, ట్రైలర్లు, టీజర్లు అవి మహేష్ బాబు గారు రీసెంట్ గా వారణాసి చూసారా? చూసాం మహేష్ బాబు ఎందుకు చూడన్నా, ఏమో, ఇది కూడా చూడరు ఇప్పుడు. యూట్యూబ్ అంటే అది కూడా ఏమన్నారు? నో, ఏమి చూడండి. మా డాడీ చూడరు, నేను చూస్తాను. నేను ప్రతిదీ మా డాడీ గురించి అనుకోను, నేను ప్రతిదీ చూస్తా. మహేష్ బాబు గురించి ఏ అప్డేట్ మిస్ కావను. నేను మాక్సిమం అన్ని ఉంటారు అనుకుంటే ఇప్పుడు క్వశ్చన్స్ కానీ అడిగారు, నన్ను అడగరేమో అనుకుని చెప్పేసాను. క్వశ్చన్స్ అడగండి. అడగను కానీ వారణాసి గ్లిమ్స్ గురించి ఏం చెప్తారంటే, మహేష్ బాబు గారు డిఫరెంట్ లుక్, రాజమౌళి గారి సినిమా. అది నాకు ఏది నచ్చిందంటే ఆయన హెయిర్ స్టైల్ మంచిగా అనిపించింది, రింగులు రింగులు. సో బ్రో, మీకేంటంటే ఏ క్యారెక్టర్ వచ్చినా ఇంక నుంచి అది చేస్తారా, లేదంటే హీరోగానే అలానే లేదు. ప్రొజెక్ట్? యాక్చువల్లీ నేను డైరెక్షన్ ఎక్కువ ఇంట్రెస్ట్. కాకపోతే ఆ టైంలో నేను వేరే వాళ్ళని పెట్టుకునే టైం లేకనే నేను చేశాను. ఓకే, అంతకు మించి ఇంకేం లేదన్న, ఏ క్యారెక్టర్ ఏం చేయగలను. నార్మల్గా ఇది కూడా ఓన్లీ డైరెక్షన్ చేద్దామని థాట్ మీకు? అవును, హీరోగా ఇంట్రడ్యూస్ అవుదాం అదేం లేదు. కాకపోతే ఆ టైంకి ఎవరు లేరు కాబట్టి ఓకే నేను కూడా చేయగలను, నేను కూడా పర్లేదు బాగానే ఉన్నాను కదా చూడడానికి అనే ఒక ఉద్దేశంతోనే మూవ్ అయ్యాను. సూపర్ బ్రో, మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి ఇప్పటికీ కూడా. అండ్ ఫైనల్గా ప్రేమ కడలి Jan 30 థియేటర్స్లో కాబట్టి సేమ్ అంటే ఒక ఈ రోజుల్లో చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, కంటెంట్ ఉన్న సినిమా. సో కంటెంట్ ఈజ్ ద కింగ్ అంటున్నాం. సో ఆ కంటెంట్ మీ ఫిల్మ్లో ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ, ఎందుకంటే ట్రైలర్ వర్షన్ చాలా బాగుంది. వాట్ ఆర్ యువర్ స్ట్రగుల్స్ ఇన్ ద ఫిలిం, రియల్ లైఫ్ని రెప్లికేట్ చేస్తూ చేశారు. సో బాగా నచ్చింది అది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉండి ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ మీద మనం చూసుకోవాలి అనే కోరిక. సో మీరు ఆ కోరిక నెరవేరాలి అండ్ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ప్రేమ కడలి Jan 30 ఇన్ థియేటర్స్ ఖచ్చితంగా రండి, థియేటర్లో చూడండి. చిన్న పెద్ద సినిమా అని కాదు, పెట్టండి. రూపాయి పెట్టిన దానికి మనకి ఎంటర్టైన్మెంట్ వస్తుందా లేదా, అండ్ 3 hour ఫిలిం. సో ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాట్స్ టు యూ అండ్ యువర్ టీమ్. సో ఆ సక్సెస్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బ్రో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.